హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, లాస్ట్ వీడియోలో అయితే మోడల్ పేపర్ 1 అయితే చేసాం కదండి. ఇదైతే మోడల్ పేపర్ 2లోని విద్యా దృక్పథాలకు సంబంధించిన 10 క్వశ్చన్స్ అండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆన్సర్ అయితే మనకి సెకండ్ వన్ అండి. ఏ, బి, సి మరియు డి, ఈ 4 కూడా ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలేనంటండి. ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాలు, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ, విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల ఉపలబ్ధి సాధన మూల్యాంకనం. ఈ 4 కూడా ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వయోజనులలో 100% అక్షరాస్యత సాధించడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఏది? వయోజనులలో 100% అక్షరాస్యత సాధించడానికి ఉద్దేశించిన ప్రణాళిక 12వ ప్రణాళిక అండి. ఆన్సర్ వచ్చేసి 4, 12వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయి అన్నాడు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. 5+3+3+4 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించుటకు కృషి చేస్తున్న సంస్థలను సరైన క్రమంలో జతపరచండి అని అన్నాడు. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించుటకు కృషి చేస్తున్న సంస్థలను సరైన క్రమంలో జతపరచమన్నాడు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఏ వచ్చేసి కేంద్ర స్థాయిలో CIET అంటండి. కేంద్ర స్థాయిలో CIET. అండ్ B1 వచ్చేసి ప్రాంతీయ స్థాయిలో వచ్చేసి RIE అండి. RIE. నెక్స్ట్ CIET. ఇది వచ్చేసి సి వచ్చేసి రాష్ట్ర స్థాయిలో వచ్చేసి SIET అండి. SIET. నెక్స్ట్ ఇది DIET. జిల్లా స్థాయిలో వచ్చేసి DIET. ఓకే అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఉపాధ్యాయ విద్యా మండలి కార్యకలాపం కానిది థర్డ్ వన్ అండి. ఉపాధ్యాయుల నియామకం చేయుట అనేది ఈ ఉపాధ్యాయుల విద్యా మండలి కార్యకలాపం కానిదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా కోరిన వారు. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా కోరిన వారు గోపాలకృష్ణ గోఖలే. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్ అండి. క్రింది వాటిలో వేదకాలంలో గురువులు పురోహితులుగా సేవలందించిన వారు ఎవరు? మనకి తెలుసు కదండి క్వశ్చన్ బాగా. క్రింది వాటిలో వేదకాలంలో గురువులు పురోహితులుగా సేవలందించిన వారు ఎవరు? పురోహితులు అంటేనే మనకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో బ్రాహ్మణులు కదండి ఆన్సరు, బ్రాహ్మణులు. నెక్స్ట్ వన్ కింది వాణిలో పాఠశాలలో ఉండే ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ అన్నాడండి. కింది వాణిలో పాఠశాలలో ఉండే ఆర్థిక సంబంధమైన, మన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ అన్నాడండి. పాఠశాల క్యాలెండర్, ల్యాగ్ బుక్, ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్, జీతాల బట్వాడా రిజిస్టర్. సో జీతాలకు సంబంధించిందండి. సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్ అండి. సో ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ ఏదంటే జీతాల బట్వాడా రిజిస్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్త్రీ విద్య అంటే ఉమెన్స్ ఎడ్యుకేషన్ కమిటీల సూచనలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది అని అడిగాడు. సో సరైనది ఏంటండి? 3 కూడా సరైనవి. స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని వుడ్స్ తాకీదు సూచించింది.
బాలికల పాఠశాలల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని హంటర్ కమిషన్ 1882 సూచించింది. హంటర్ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. ఈ 3 కూడా సరైనవేనండి. సో 4th వన్ ఈజ్ ఆన్సర్. 5 కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి శాంతి విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైనది. శాంతి విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైనది. ఇవి కూడా 5 అండి. సో విద్యార్థులలో సంఘర్షణ కారకాలను గుర్తించేటట్లు చేసి వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించడం. సెకండ్ వన్ శాంతి స్థాపనకు కావలసిన వనరులను వసతులను అన్వేషించడం. థర్డ్ వన్ హింసా స్వభావాన్ని దాని మూలాన్ని తెలుసుకోవడం. సో 5 కూడా శాంతి విద్యా లక్ష్యాలకు సంబంధించినవి సరైనవేనండి. సో ఇక్కడితో మోడల్ పేపర్ 2 అనేది కూడా మనకి పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ 3లో ఉన్న విద్యా దృక్పథాలకు సంబంధించి వీడియోస్ అయితే మనం చేద్దాము. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.